అనగా అనగా అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ప్రజలందరూ ఎంతో స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. వారందరూ ఎప్పుడూ కష్టపడుతూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. కానీ అటువంటి ఊరికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, ఆ ఊరిలో నీరు ఎక్కువగా దొరికేది కాదు. దొరికినా ఎంతో దూరం వెళ్ళి రావాల్సి వచ్చేది. కానీ ఆ ఊరి చివరిలో ఒక బోరింగ్ పంపు ఒకటి ఉండేది. ఆ పంపు దగ్గరికి మాత్రం ఆ ఊరి ప్రజలు ఎవరూ అటు పక్కకు కూడా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ బోరింగ్ పంపు దగ్గర ఏదో దెయ్యాలు పిశాచాలు ఉన్నాయని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఆ బోరింగ్ పంపు రాత్రిపూట మాత్రం ఎవ్వరూ కొట్టకుండానే ఆ బోరింగ్ పంపు తనంతట తానే కొట్టుకుంటూ రక్తం వస్తూ ఉండేది. అది చూసి ఆ ఊర్లో ప్రజలందరూ ఎంతగానో హడిలిపోతూ ఉండేవారు. ఎందుకంటే ఎవరూ బోరింగ్ కొట్టకుండానే తనంతట తానే కొట్టుకుంటుంది అని ఎంతగానో భయపడుతూ ఉండేవారు. ఇలా కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యాపారి బట్టలు అమ్మడానికి వస్తున్నాడు. ఆ వ్యాపారికి చాలా దాహం వేస్తుంది. తను ఇంటి దగ్గర నుంచి నీటిని తీసుకొని రావడం మర్చిపోయాడు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఒక నూయి కానీ ఎక్కడా కనిపించలేదు. కాకపోతే ఆ వ్యాపారికి ఆ ఊరి చివరిలో ఉన్న బోరింగ్ కనిపించింది. ఆ బోరింగ్ చూసిన వెంటనే ఆ వ్యాపారికి అనుమానం వచ్చింది. ఏంటిది, అస్సలు ఈ బోరింగ్ ఎవరూ వాడుతున్నట్టు లేదు. చుట్టూ తుప్పలు, పైగా ఏవేవో దుమ్ములు ఇలా ఉన్నాయి. సర్లే, ఏదైతే మనకేమైంది, మనకు కావలసింది మంచినీళ్ళు, నాకు చాలా దాహం వేస్తుంది అని చెప్పి ఆ వ్యాపారి ఆ బోరింగ్ వద్దకు వెళ్ళాడు. ఎంతో దాహంతో ఉన్న ఆ వ్యాపారి ఆ బోరింగ్ వద్దకు వెళ్ళి ఎంతసేపో కొడుతూ ఉన్నాడు. కానీ ఆ బోరింగ్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అయినా సరే ఎంతో దాహంగా ఉండడం వల్ల అలా బోరింగ్ కొడుతూనే ఉన్నాడు. అటుగా వెళుతున్న ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి చూసి, హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బోరింగ్ వద్దకు ఎందుకు వెళ్ళావు? ఆ బోరింగ్ ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఎంతసేపు కొట్టినా ఆ బోరింగ్ లో నీరు రావు కదా, నీ ప్రాణాలకే ప్రమాదం, జాగ్రత్త, అక్కడి నుంచి వెళ్ళిపో, వేగంగా వెళ్ళిపో అని చెప్పి ఆ ఊరు పెద్ద అరుస్తున్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఏమైంది? ఈ నీరు తాగితే ఏమైంది? నాకు చాలా దాహంగా ఉంది. పైగా మీ ఊరిలో ఎక్కడా కనీసం నీరు కూడా కనిపించట్లేదు. నాకు దాహంగా ఉంది, నేను ఈ నీరు తాగుతాను అని చెప్పి ఆ వ్యాపారి కొట్టగా కొద్దిగా నీరు మాత్రం ఆ బోరు నుంచి వచ్చింది. ఆ వచ్చిన నీటిని చూసి ఆ వ్యాపారి ఎంతగానో ఆనందపడ్డాడు. గబగబా వచ్చి ఆ నీటిని తాగాడు. అది చూసిన ఆ ఊరి వ్యక్తి, ఇదేంటి, మేము ఎప్పుడు చేసినా ఒక్క చుక్క నీరు కూడా వచ్చేది కాదు. పైగా ఈ బోరులోంచి రక్తం రావడం మేము ఎన్నిసార్లు చూసాం. నువ్వు ఇలా కొట్టిన వెంటనే నీకు నీరు వచ్చిందేంటి? ఇదేదో మాయాజాలంలో ఉంది. ఈ విషయం మా ఊరి ప్రజలందరికీ చెప్పాలి అని ఆ ఊరి వ్యక్తి అనుకున్నాడు. కాసేపటికి ఆ నీటిని తాగిన ఆ వ్యాపారి ఒక్కసారిగా తనకి ఏదో అయోమయంగా జరుగుతున్నట్టు, మనిషి శరీరం అంతా ఏవో బొబ్బలుగా మారింది. అంతేకాదు, ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న కడుపు భాగం చాలా పెద్దదిగా పెరిగిపోయింది. అది చూసిన ఆ ఊరి వ్యక్తి హడిలిపోయాడు. నేను అనుకున్నదే జరిగింది. ఆ నీళ్లు తాగొద్దు అని చెప్పాను. ఇప్పుడు చూడు, నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ వల్ల మా ఊరికి ఇంకెంత ఆపద కలుగుతుందో ఏంటో అని ఆ ఊరి వ్యక్తి హడావిడిగా పరిగెట్టాడు. ఆ నీటిని తాగిన ఆ వ్యాపారి ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ బోరింగ్ లోంచి ఒక వికృతమైన రూపం బయటికి వస్తుంది. అది చూడడానికి ఆ దేహానికి 2 తలలు ఉన్నాయి. ఎంతో భయంకరంగా రక్తపు ముద్దల శరీరమంతా ఉంది. వెంటనే ఆ దెయ్యం ఆ పడిపోయిన వ్యక్తిని తన ఒడిలో చేర్చుకొని నిమురుతూ ఇలా అంటుంది,
నాకు ఇప్పటి నుంచో మరణం సంభవించింది, కానీ ఇప్పుడు వీడి వల్ల నాకు మరలా ఈ భూమిపై జననం లభిస్తుంది. ఇక నుంచి ఊరిలో వారందరికీ నా రక్తాన్ని నీరుగా పంపిస్తాను, వాళ్ళ రక్తాన్ని నేను ఆహారంగా తీసుకుంటాను అని చెప్పి గట్టిగా నవ్వుతుంది. అని చెప్పి ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. కానీ ఆ వ్యాపారి అక్కడే తన పూర్తిగా పెరిగిపోయిన పొట్టతో ఆ బోరింగ్ వద్దే పడి ఉన్నాడు. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక మాంత్రికుడు ఆ సంగతిని గమనించాడు. ఆ రూపాన్ని ఎలాగో ఉందో చూసుకోవాలని తన చేతిలో ఉన్న విభూదిని ఆ వ్యక్తి పొట్టమై జల్లాడు. వెంటనే ఆ వ్యక్తి పొట్టలో ఒక చిన్న దెయ్యం పిల్ల లాంటిది కనిపించింది. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ జీవి కనుక భూమిపై బ్రతికి బట్టగడితే ఇక ఊరి మొత్తాన్ని నాశనం చేసేస్తుంది, అంతేకాదు ఈ చుట్టుపక్కల ఉన్న నీరు అంతా కూడా రక్తంగా మారిపోతుందని అని అనుకుంటున్నాడు. ఆ అనుకునే సమయానికి ఆ ఊరి ప్రజలందరూ దగ్గరికి పరిగెట్టుకు వచ్చారు. స్వామి, ఏం జరిగింది? అసలు మా ఊరికి వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు ఇతని వల్ల మా ఊరు మొత్తం నాశనం అవుద్దా? చెప్పండి స్వామి అని ఆ మాంత్రికుడిని అడిగారు. అప్పుడు ఆ మాంత్రికుడు జరిగిందంతా చెప్పాడు. చెబుతాను వినండి. ఈ యొక్క దేహంలో ఇప్పుడు ఈ బోరింగ్ దయ్యంలో ఉన్న ఆ పిండం ఇప్పుడు ఈ మానవుడిలో ప్రవేశింపచేసింది. ఆ పిండం ఎంతగానో శక్తివంతురాలు. ఎందుకంటే ఆ బోరింగ్ దయ్యం తన మరణిస్తున్న సమయంలో తన పిండాన్ని కోల్పోయింది. ఆ పిండం అప్పటి నుంచి భూమి మీద జనించడానికి ఎంతగానో రోజులవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. ఈ బోరింగ్ దయ్యం తన పిండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. మీరందరూ ఈ క్షణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ మాంత్రికుడు ఆ ఊరి ప్రజలతో చెప్పాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ మాంత్రికుడితో ఇలా అన్నారు. ప్రభు ప్రభు, ఇప్పుడు ఈ పిండం నుంచి మా ఊరిని కాపాడడానికి వేరే దారేమీ లేదా? ఆ బోరింగ్ దయ్యం మాత్రం మా ఊరిలోకి వస్తే ప్రతి ఒక్కరిని చంపేస్తుంది ప్రభు. ఎలాగైనా ఈ పిండం వాడి కడుపులో ఉండగానే చనిపోవాలి. దానికి మార్గం నువ్వే ఆలోచించు. ఎందుకంటే ఆ బోరింగ్ దయ్యం చాలా కోపం మీద ఉంటుంది. ఎందుకంటే మా ఊరి ప్రజల వల్లే ఆ దయ్యం తన బిడ్డను కోల్పోయింది. ఇప్పుడు మా మీద అది పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభు. మీరే ఎలాగైనా మాకు దారి చూపాలి అని ఆ ఊరి ప్రజలు ఆ మాంత్రికుడితో చెప్పారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఇలా అన్నాడు. ఇది చాలా పెద్ద సమస్యే. ఎందుకంటే ఆ దయ్యం తన మాతృత్వాన్ని కోల్పోయింది. అంతేకాదు తన కోల్పోయిన బిడ్డని ఇప్పుడు ఈ మానవుడి యొక్క దేహంలో ప్రవేశింపచేసింది. ఆ గర్భం జోలికి ఎవరు వచ్చినా సరే ఆ దయ్యం పంచభూతాలు సాక్షిగా ఇక్కడే మనందరినీ సమాధి చేసేస్తుంది. ఈ విషయం చాలా ప్రమాదకరమైనది. కానీ ఒక ఉపాయం ఉంది. మనం ఆ బోరింగ్ దయ్యాన్ని శక్తితో గెలవలేం, మన యొక్క బుద్ధితో గెలవాలి. ఇప్పుడు గనుక మీరు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఆ బోరింగ్ దయ్యం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తిని మనం దూరంగా ఎక్కడైనా దాచిపెట్టాలి. ఎందుకంటే తనకి గర్భంలో ఉన్న శిశువు ఆ బోరింగ్ దయ్యం సంబంధించిన పిండం. ఆ పిండం బయటకు వచ్చిన వెంటనే మనం ఆ పిండాన్ని సంహరించాలి. లేకపోతే ఆ పిండం పెద్దదిగా పెరిగి ఆ బోరింగ్ దయ్యంతో కలిసి మన ఊరిని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు నేను మీ అందరికీ గర్భం వచ్చేలా మంత్రం వేస్తాను. సో అప్పుడు ఊరిలో ప్రజలందరికీ గర్భంతో ఉంటారు. అప్పుడు మనం ఆ బోరింగ్ దయ్యం తన గర్భం కోసం ఊరి అంతా సంచరిస్తూ ఉంటుంది. కానీ ఆ బోరింగ్ దయ్యం ప్రవేశపెట్టిన పిండం మాత్రం మనం కనిపించకుండా దూరంగా దాచిపెట్టాలి. అలా చేస్తే ఆ బోరింగ్ దయ్యం కొద్ది రోజులుగా తన పిండం కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ పిండం గనక బయటకు వస్తే నా మంత్రశక్తితో దాన్ని పూర్తిగా వినాశనం చేస్తాను. తరువాత బోరింగ్ దయ్యాన్ని ఎలా మనం అందరం ఊరిని తరిమి కొట్టాలో ఆలోచిద్దాం అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో చెప్పాడు.
అది విన్న ఊరి ప్రజలందరూ, సరే ప్రభు, తప్పకుండా మీరు మా ఊరికి మంచి చేస్తానంటే మేమందరం సిద్ధంగానే ఉంటాం. మీరు చెప్పిన విధంగానే ఆ గర్భం దాల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు, రండి అని ఆ ఊరి ప్రజలు చెప్పారు. అప్పుడు ఆ మాంత్రికుడు, సరే సరే, ఇప్పుడు ఈ సమయం కాదు, రేపు ఉదయం మీరు ఈ ఊరికి చివరన ఉన్న ఆ నదిలో స్నానం చేసి వస్తే నేను నా మంత్రశక్తితో మీ అందరికీ గర్భధారణ చేస్తాను. అప్పుడు మీరందరూ గర్భంతో ఉంటారు. ఆ క్షణం నుంచి మనం ఈ వ్యక్తిని చాలా జాగ్రత్తగా దాయాలి అని చెప్పి ఆ మాంత్రికుడు చెప్పాడు. ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ వ్యాపారిని ఊరిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఆ బోరింగ్ దెయ్యం అక్కడకు వచ్చి పెద్ద అరుపులతో అరుస్తూ, రక్తాన్ని చిందుతూ భయంకరంగా ఏడుస్తుంది. నా బిడ్డ ఎక్కడుంది, నేను ప్రవేశపెట్టిన నా పిండం ఎక్కడుంది అని గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో ఆ మాంత్రికుడు ఆ బోరింగ్ దయ్యం నుంచి, అలాగే ఆ గర్భం దాల్చిన ఆ వ్యక్తిని ఎలా కాపాడాడో చూద్దాం. మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరి ప్రజలు గర్భం వచ్చిన ఆ వ్యక్తిని ఆ ప్రదేశం నుంచి ఆ ఊరికి చివరన ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశంలో దాచిపెట్టారు. కానీ ఆ బోరింగ్ దయ్యం ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ గర్భం దాల్చిన వ్యక్తి కనిపించలేదు. అది చూసిన ఆ దెయ్యం బోర్మని ఏడుస్తూ ఎంతో కోపంతో అరుస్తూ ఉంది. ఎక్కడ నా బిడ్డ, ఎక్కడ నేను ప్రవేశపెట్టిన నా పిండం, నాకు కనుక ఆ పిండాన్ని గనక ఇవ్వకపోతే ఊరిని మొత్తాన్ని నాశనం చేసేస్తా అని గట్టిగా అరుస్తుంది. కానీ మాంత్రికుడు, ప్రజలు అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ఆ అరుపులకి భయపడకుండా ఆ గృహలోనే దాక్కొని ఉన్నారు. కానీ ఆ బోరింగ్ దయ్యం ఏదో అనుమానం వచ్చింది. అప్పుడు ఆ దయ్యం ఇలా అనుకుంటుంది, ఇప్పుడు నా మేధాశక్తితో నా పిండాన్ని ఊరి ప్రజలు ఎక్కడ దాచారో నేను తెలుసుకుంటాను అని చెప్పి కళ్ళు మూసుకొని మంత్రం జపించింది. ఓం క్రీం పం ఫట్, ఓం క్రీం పం ఫట్. ఆ దెయ్యం మేధాశక్తికి ఆ ఊరి ప్రజలందరూ, అలాగే ఆ మాంత్రికుడు ఇక్కడి నుంచి ఆ వ్యాపారిని తీసుకెళ్ళిన దాకా కనిపిస్తుంది, కానీ ఎక్కడ దాచారో అన్నది కనిపించట్లేదు. ఎందుకంటే ఆ శక్తికి ఆ యొక్క మాంత్రికుడు తన మంత్రశక్తితో నిబంధన పెట్టాడు. అందుకని ఆ దయ్యం మరికాస్త కోపంతో రగిలిపోతుంది. నా పిండం వల్ల ఈ ఊరికి హాని కలుగుతుందని ఈ ఊరి ప్రజలే దాన్ని ఎక్కడో దాచిపెట్టారు. ఇకపై ఊరిలోకి ప్రవేశించి వీళ్ళందరికీ చిత్రహింసలు చేస్తా అని గట్టిగా ఆ దెయ్యం నవ్వింది. చెప్పిన విధంగానే ఆ దెయ్యం ఆ ఊరిలోకి ప్రవేశించింది. తన బిడ్డను తనకు కాకుండా చేశారని ఎంతో కోపంతో రగిలిపోతుంది. అలాగే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంటిలోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న వాళ్ళ భార్యలను పట్టుకొని, నా బిడ్డను ఎక్కడ దాచారు చెప్పు, లేదా నిన్ను ఇక్కడే చంపేస్తా అని ఒక్కొక్కరిని అడుగుతుంది. అలా అడుగుతున్న దెయ్యం వాళ్ళ భార్యలు సమాధానం ఇలాగిచ్చారు, నాకు తెలియదు పిశాచి, నాకు తెలియదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు, నిజంగా మీ బిడ్డను ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలీదు, నన్ను వదిలేయ్ అని ఆ భార్యలు చెబుతుంది. అప్పుడు ఆ దెయ్యం, నిన్ను అంత తేలిగ్గా విడిచిపెడతానా, మిమ్మల్ని ఒక్కొక్కరిని చంపుతుంటే మీ భర్తలే తీసుకొచ్చి నా బిడ్డను నాకు అప్పచెపుతారు, లేకపోతే మీ ఊరినంతా నాశనం చేసేస్తాను చెప్పి ఆ ఊరిలో ఒక వ్యక్తి భార్యను తన చేతిలో ఉన్న రాయిని తీసి తన నెత్తి మీద గట్టిగా దిమ్మింది. ఆ భార్య తల పచ్చడిగా మారిపోయి రక్తం ముద్దగా మారిపోయి రక్తం కారుతుంది. అది చూసిన మిగతా వారందరూ భయభ్రాంతులు చెందారు. వెంటనే ఆ దయ్యం, మీరు కూడా చెప్పకపోతే మీకు ఇలాంటి పరిస్థితి పడుతుంది అని గట్టిగా నవ్వుతుంది. ఆ సన్నివేశం చూసిన ఆ ఊరి ప్రజలు
హడిలిపోయి బెంబేలెత్తిపోయారు. ఎంతో దారుణంగా ఆ బోరింగ్ దెయ్యం ఆ ఊరి మహిళను అతి కిరాతకంగా చంపేసింది. ఆ బోరింగ్ దెయ్యంతో ప్రజలు ఇలా అంటున్నారు, పిశాచి పిశాచి మమ్మల్ని విడిచిపెట్టు, నిజంగా మీ బిడ్డను ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలియదు, కావాలి అంటే నువ్వు మా ఇంటిలో ప్రతి అణువు వచ్చి చూసుకో, నిజంగానే మాకు తెలీదు, మా భర్తలు కూడా 2-3 రోజుల నుంచి మా ఇంటిలో కూడా లేరు, కావాలంటే చూడు, మమ్మల్ని విడిచిపెట్టే, మాకు ఏ పాపం తెలియదు అని ఆ భార్యలు ఆ బోరింగ్ దెయ్యంతో తన గోడును వెళ్ళబుడుచుకుంటున్నారు. అప్పుడు ఆ పిశాచి, మీరు అందరూ నాటకం ఆడుతున్నారు, నన్ను నా బిడ్డను ఏకంగా పూర్తిగా నాశనం చేయడానికే మీ భర్తలందరూ కలిసి ఆ మాంత్రికుడితో ఏదో పన్నాగం పన్నుతున్నారు, చూపిస్తా, నా పిశాచి దెబ్బ ఏంటో వాళ్ళకి చూపిస్తా అని చెప్పి ఆ చనిపోయిన దేహాన్ని తీసుకొని ఆ పిశాచి ఊరి మధ్య తిరుగుతూ, అలాగే ఊరి చివరన ఎక్కడైతే ఆ వ్యాపారిని దాచిపెట్టారో అక్కడికి తీసుకొని వచ్చింది. కాకపోతే ఆ పిశాచికి ఆ మాంత్రికుడు మాయ చేయడం వల్ల వాళ్ళు ఉన్న ప్రదేశం దానికి కనిపించదు. కాకపోతే ఆ పిశాచి ఆ ఊరి చివరన ఆ దేహాన్ని పడేసి ఇలా అంటుంది, ఓరి మాయావి, ఇదిగో నువ్వు చేసిన పనికి ఇటువంటి అమాయకులు ఇంకా రోజుకు ఒకరు చొప్పున బలి తీసుకుంటాను, తక్షణమే నువ్వు నా బిడ్డను తీసుకొని నాకు అప్పచింపావా, సరే, లేకపోతే రోజుకొక భార్య చొప్పున ఇలాగే బలి తీసుకుంటాను, రక్తదాహాన్ని తీర్చుకుంటాను, ఊరిని మొత్తం రక్తపు ముద్దలా మార్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ దెయ్యం మాయమైపోయింది. గురువుగారు చూసారా, ఆ బోరింగ్ దెయ్యం ఎంత పని చేసిందో, మా భార్యను చంపేసింది గురువుగారు, ఇంకా ఇలా రోజులు ఉంటే మన ఊరు మొత్తం ఖాళీ చేసేస్తుంది గురువుగారు, ఎలాగైనా మీరు ఆ దెయ్యాన్ని ఆపండి, మీరే మాకు దిక్కు గురువుగారు, ఇలా రోజుకి ఎంతమంది ప్రాణాలు బలిగంటుందో, మా భార్యలందరూ దాని చేతుల్లో ఇప్పుడు బందీగా ఉన్నారు ప్రభు, మీరే ఎలాగైనా కాపాడాలి అని ఆ ఊరి ప్రజలు ఆ మాంత్రికుడితో చెబుతున్నారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఆ ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు, కంగారు పడకండి, ఇది ఎంత మనల్ని భయభ్రాంతులు చేయడానికి ఆ దయ్యం వాడుతున్న నాటకం, సరే, మీ భార్యలందరూ ఇప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి మీ భార్యలు సురక్షితంగా మీ ఊరి ప్రజలను తీసుకొని వస్తాను, అంతవరకు మీరు నేను చెప్పిన విధంగానే ఈ వ్యాపారిని ఇక్కడే చాలా జాగ్రత్తగా బందీగా ఉంచాలి, ఏ మాత్రం మనం ఇక్కడ ఉన్నట్టు ఆ పిశాచికి తెలిసిందా, మరుక్షణమే మన అందరినీ ముక్కలుగా నరికి తన బిడ్డని తీసుకుని వెళ్ళిపోతుంది, అది ఇంకా ప్రమాదం, నేను చెప్పిన విధంగానే చెయ్యండి, ఎవరైనా మీకు అనుమానంగా కనిపిస్తే లేదా ఏదైనా రూపం మీ ముందుకు వస్తే ఓం క్రీం శంకిని ఓం క్రీం శంకిని అని 2 సార్లు చెప్పండి, నేను ఎక్కడ ఉన్నా సరే వెంటనే మీ ముందుకు ప్రత్యక్షం అవుతాను, సరే, ఈ రేఖ దాటి ఎవరు ముందుకు రావద్దు అని చెప్పి ఆ మాంత్రికుడు ఆ గృహం ముందు పసుపు నీళ్ళతో ఒక గీతను గీశాడు. మాంత్రికుడు ఆ దెయ్యం ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడు ఆ దెయ్యం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళేసరికి ఆ దెయ్యం ఆ ఊరిలో ఉన్న భార్యలు అందరినీ ఒక చెట్టుకు కట్టి కిందన మంట పెట్టి కోపంగా చూస్తూ ఉంది. ఆ భార్యలందరూ కాపాడండి కాపాడండి గట్టిగా అరుస్తున్నారు. వెంటనే ఈ మాంత్రికుడు తన మాంత్రిక శక్తితో మంత్రదండాన్ని ఆకాశం వైపు చూపించి వర్షం ఇటు రా అని గట్టిగా అరిసేసరికి వర్షం పడింది. ఆ మంటలు కాస్త చల్లారాయి. అప్పుడు ఆ దెయ్యం నాకు మంట నార్పిన నీచుడు ఎవడురా అని గట్టిగా అరిచి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మాంత్రికుడు ఉన్నాడు. అప్పుడు ఆ దెయ్యం మాంత్రికుడితో ఇలా ఉంది, ఒరేయ్, నువ్వే కదరా నా బిడ్డను నాకు దూరంగా ఉంచావు, నా బిడ్డకి కనుక ఏవైనా జరిగిందో ఈ ఊరిలో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగిలి ఉండడు, నీతో సహా అందరినీ మట్టి కరిపిస్తా, నా బిడ్డ జాడ ఎక్కడ ఉందో నాకు చెప్పు, నీ మంత్రాలు నా మీద ఉపయోగిస్తే నిన్ను ఇక్కడే పాతి చంపేస్తా
చెప్పు, లేదంటే నీ వల్ల ఈ అమాయక ప్రజలు అందరూ చచ్చిపోతారు అని ఆ దెయ్యం గట్టిగా అరుస్తుంది. ఓ ఈ పిశాచి, నువ్వు ఈ సామాన్య మానవులు భయపెట్టినట్టు నన్ను భయపెట్టకు. నీ సంగతి చూడడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నువ్వు అమాయక ప్రజలను చంపడం కాదు. నీకు సాహసం ఉంటే నా మీద దాడి చేసి చూపించు. ఇదిగో నేను ఇక్కడే నీ పని పడతా అని చెప్పి ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఆకాశం వైపు చూపించి మంత్రం చెప్పించాడు. ఓం క్రీం శత్రు వినాశిని, ఓం శ్రీం గజరాజావహానం అని అనగానే ఎక్కడి నుంచో ఒక గజరాజు గుంపు చాలా వేగంగా పరిగెట్టుకుని వచ్చి ఈ బోరింగ్ దెయ్యాన్ని ఒక్కసారిగా ఈడ్చుకు వెళ్ళిపోయాయి. మాంత్రికుడు ఆ ఊరి ప్రజల యొక్క భార్యలతో ఇలా అన్నాడు. భయపడకండి, నేను అండగా మీకు ఉన్నాను. మీ భర్తలు నా సంరక్షణలోనే సురక్షితంగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ కాలేదు. అలాగే ఈ దెయ్యం వెతుకుతున్న తన పిండం కూడా మా వద్దే బందీగా ఉంది. అది తిరిగి వచ్చి రావడానికి ఎన్నో రోజులు పట్టదు. నాకు తెలిసి మరికొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది. ఈలోగా మనం అందరం సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ దాని పిండాన్ని మనం బయటికి వచ్చిన వెంటనే నా మంత్రశక్తితో దాన్ని భస్మం చేసేస్తాను. తరువాత ఈ దెయ్యం సంగతి చూద్దాం అని ఆ మాంత్రికుడు వాళ్ళతో చెప్పాడు. తరువాయి భాగంలో వెనక్కి తిరిగి వచ్చిన ఆ బోరింగ్ దెయ్యం అదే విధంగా ఆ వ్యాపారి పొట్టలో నుంచి బయటకు వచ్చిన ఆ పిండం వీళ్ళని ఏ విధంగా మాంత్రికుడు ఆ ఊరి ప్రజల భర్తలందరికీ తన భార్యలను ఆ దెయ్యం నుంచి విడిపించి సురక్షితంగా తీసుకువస్తానని చెప్పి వాళ్ళందరి దగ్గర మాట తీసుకున్నాడు. అదే విధంగా మాంత్రికుడు ఆ దెయ్యం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఊరి ప్రజల భార్యలందరినీ ఒక చెట్టుకు కట్టి ఆ చెట్టు కింద అగ్ని జ్వాలను రగిల్చి వాళ్ళని చిత్రహింసలు చేస్తుంది. అది చూసిన ఆ మాంత్రికుడు తన మాంత్రిక శక్తితో ఆ అగ్ని అంతటిని చెరిపి అదే విధంగా ఆ దెయ్యాన్ని అక్కడి నుంచి తన మాంత్రిక శక్తిని ఉపయోగించి ఏనుగుల గుంపుతో అక్కడి నుంచి దూరంగా తరిమి కొట్టాడు. కానీ ఆ దెయ్యం మరలా తిరిగి వస్తుందని, మనం వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలని ఆ మాంత్రికుడు ఆ ఊరి ప్రజల యొక్క భార్యలతో అన్నాడు. అదే విధంగా ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ మాంత్రికుడి పట్ల ఎంతో సమర్యాదతో రుణపడి ఉంటామని చెప్పారు. మాంత్రికుడు ఆ ఊరి ప్రజలందరినీ ఆ ఊరికి దూరంగా ఉన్న గృహంలో పెట్టాడు. అక్కడ వాళ్ళ ప్రజలతో ఇలా అంటున్నాడు. ఆ దయ్యం మన ఊరి మీద ఖచ్చితంగా చాలా పగతో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అది మన ఊరిలోకి మరలా తిరిగి ప్రవేశించే లోపే మన ఊరి నలుమూలలా శక్తి పీఠంలను ఏర్పాటు చేయాలి. దానికి నాకు 2 తోడు కావాలి. ఎందుకంటే ఆ శక్తి పీఠాన్ని అంతన సామర్థ్యం చేసి ఊరి చివర నలుమూలలా త్రిశూలాలను గుచ్చాలి. అటు చేస్తే ఆ దెయ్యం మన ఊరిలోకి ప్రవేశించడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు మనం కొద్దిగా ఈ దెయ్యం పిల్ల బయటికి రాగానే ఆ దెయ్యానికి ఏదో ఒక రూపంలో తన పిల్లను అప్పగిస్తే మనం ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో చెప్పారు. ప్రజలు కూడా అదే విధంగా చేద్దాం గురువు గారు, మీరు తప్పకుండానే మీకు సహాయం కొరకు మేము వస్తాం అని చెప్పారు ఆ ఊరి ప్రజలు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు అలాగే ఆ ఊరి ప్రజల్లో కొందరు కలిసి ఆ ఊరి చివరన ఎక్కడైతే ఆ బోరింగ్ దయ్యం బయటకు వచ్చిందో అక్కడి ఒక శక్తిపీఠం, అదే విధంగా ఆ ఊరి మధ్యలో ఒక శక్తిపీఠం, అదే విధంగా ఎక్కడైతే తన ఊరి ప్రజలను హింసించిందో అక్కడ ఒక శక్తిపీఠాన్ని పెట్టి ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఓం క్రీం భూతనాటకం, ఓం క్రీం ఊరి బాట్, ఓం క్రీం శక్తి పీఠకం, ఓం క్రీం శక్తి వినాశనం అని మంత్రాలు జపిస్తున్నాడు. ఆ జపిస్తున్న సమయంలోనే ఆ ఊరి చివరికి ఆ దెయ్యం మరలా తిరిగి వస్తుంది. చాలా కోపావేశంతో ఉంది. కాకపోతే ఆ దెయ్యానికి 2 తలలు ఉండే కాకుండా ఇప్పుడు ఒక తల తెగి ఒక మొండంతో వస్తుంది.
చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ దెయ్యం ఊరిలోకి ప్రవేశించలేకపోతుంది. అప్పుడు గట్టిగా అరుస్తూ, ఒరేయ్ మాంత్రికుడా, ఇది అంతా నువ్వు కావాలని చేస్తున్న తంత్రం. నాకు తెలుసురా, వీళ్ళు ఊరి ప్రజలందరికీ నువ్వు అండగా నిలబెడుతున్నావని. ఇప్పుడే నా శక్తి సామర్థ్యాలంతా తీసుకొని వచ్చి నువ్వు పెట్టిన ఈ మంత్రోపసాన్ని మొత్తం అంతా నిషేధించి ఊరిలోకి ప్రవేశించి ఒక్కొక్కరిని రక్తం కక్కుకునేలా చంపేస్తా అని ఆ దెయ్యం మాంత్రికుడితో చెప్పింది. అప్పుడు ఆ మాంత్రికుడు దెయ్యంతో ఇలా అంటున్నాడు, ఓయి మాయావి, నువ్వు నా మంత్రగీతను దాటి రావడం నీ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే అది ఉపవాసం చేసిన శక్తిపీఠం. ఆ శక్తిపీఠాన్ని దాటాలంటే నువ్వు మొదటగా నిన్ను బలించుకోవాలి. అప్పుడే నీకు ఊరిలోకి ప్రవేశం కలిగిస్తాం. నువ్వు నిన్ను బలించుకొని నీ ప్రాణాలు దక్కించుకొని మరలా వస్తావా? నీ ఇష్టం. లేకపోతే మేము చెప్పినట్టు విని ఈ ఊరిలోంచి వెళ్ళిపోతావా అని ఆ మాంత్రికుడు చెప్పాడు. దెయ్యం, నా ప్రాణార్పణ అర్పించినా సరే నా బిడ్డను నేను బ్రతికిస్తా. నా బిడ్డ చేతైనా సరే మీ ఊరిని అంతా నాశనం చెయ్యిస్తా అని ఆ దెయ్యం గట్టిగా అరుస్తుంది. మాంత్రికుడు, మాయావి, ఇక నిన్ను మాటలతో క్షమించే ప్రసక్తి లేదు. ఈ శక్తిపీఠం ఉన్నంత వరకు నువ్వు ఈ ఊరిలోకి ప్రవేశించం సాధ్యం కాదు అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచాడు. ఆ దెయ్యం ఒక్కసారిగా వెనక్కు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న మాంత్రికులు, ఆ ఊరి ప్రజలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ దెయ్యం వెళుతూ వెళుతూ ఆ మార్గం మధ్యలో ఒక ఆవును చూసింది. ఆవు పవిత్రతకు చిహ్నం కావున ఆ మంత్రించిన మంత్రాగ్ని జ్వాలలు ఆవుని ఏమీ చేయలేవు. కనుక నేను ఈ ఆవులోకి ప్రవేశించి తరువాత ఈ ఊరిలోకి ప్రవేశం చేస్తాను అని ఆ దెయ్యం అనుకొని ఒక్కసారిగా ఆ ఊరి పక్కన ఉన్న ఆవులోకి ప్రవేశం చేసింది. ఆ ఆత్మ ప్రవేశం చేసిన ఆ దెయ్యం ఆవులోకి ప్రవేశించింది. వెంటనే ఆ ఆవు మార్గం గుండా ఊరిలో ఉన్న పొలిమేరును దాటి ఆ శక్తిపీఠం పెట్టిన ప్రదేశానికి చేరుకుంది. ఆవు యథావిధిగా ఊరిలోకి ప్రవేశించింది. కానీ ఆ శక్తిపీఠం యొక్క అగ్నిబంధ్రం ఏమీ చేయకుండా అలాగే ఉంది. ఆవు నిశ్చయంగా ఊరిలోకి ప్రవేశం చేసింది. దెయ్యం ఆవులోనే ఉంది. ఆ ఆవు ఊరిలో సంచరిస్తూ ఎక్కడైతే ఆ ఊరి ప్రజలందరూని ఆ మాంత్రికుడు దాచిపెట్టాడు ఆ ప్రదేశం వద్దకు వచ్చి ఆగింది ఆ ఆవు. ఈ విషయం తెలుసుకొని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో ఇలా చెబుతున్నాడు, ప్రజలారా, నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ దెయ్యం శక్తులు పెంచుకొని రూపం ఏదైనా మార్చుకొని వచ్చే అవకాశం ఉంది. కావున మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మనకు ఊరు చివరన ఉన్న నదిలోకి వెళ్ళి గంగార్పణం చేసి శక్తివంతమైన గంగా జలాన్ని తీసుకొచ్చి మీ అందరికీ పడితే మీకు అందరికీ ఆ దెయ్యం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు, ఆ దెయ్యం ఎప్పటికీ మనల్ని ఎవరిని ఏమీ చేయలేదు. ఆ జలపాతం యొక్క జలం తీసుకొచ్చి ఆ దెయ్యంపై జల్లితే బూడిదిగా మారిపోతుంది. అంతేకాదు, ఈ పుట్టబోయే శిశువు యొక్క గర్భాన్ని నేను ధరించి ఆ శిశువుని మంత్రహీనురాలుగా చేసి శాప విమోచనం కలిగించి నాశనం చేసేస్తా. మీరందరూ నేను వచ్చేంత వరకు ఈ గృహ దాటి బయటకు రావద్దు. మీ కొరకు నేను ఇక్కడ ఒక శక్తిపీఠాన్ని ఉంచి వెళతాను. ఎందుకంటే ఆ దెయ్యం ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినా సరే ఈ గృహలోకి మాత్రం చొరబడలేదు. కావున మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది అంతా ఆ దెయ్యం ఆ గృహ పక్క నుంచి వింటూ ఉంది. అప్పుడు ఆ ఆవు ఇలా అనుకుంది, నేను ఇప్పుడు ఈ గృహలోకి వెళ్ళి ఊరి ప్రజలందరినీ చంపడం అసాధ్యం. ఎందుకంటే ఈ మాంత్రికుడు అక్కడ ఉన్న శక్తిపీఠాల కన్నా ఇక్కడ పెట్టిన శక్తిపీఠం చాలా శక్తివంతమైనది. ఇప్పుడు గనక నేను ఈ గృహలోకి ప్రవేశం చేస్తే
ఈ ఆవుతో పాటు నేను కూడా దగ్ధమైపోతాను. ఇది చాలా పవిత్రమైనది. కావున నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచించి వాళ్ళని బయటికి రప్పించి ఊరిలో ప్రజలను ఒక్కొక్కరినిగా నరికి చంపేస్తా అని ఆ దయ్యం అనుకుంది. దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు ఆవు రూపంలో ఉన్నాను కదా, ఆవు రూపంలో ఉండి ఈ ప్రజలని ఆకులు వేస్తున్నట్టుగా అరుస్తాను. తరువాత ఆ ఊరి ప్రజలు ఎవరో ఒకరు బయటకు వచ్చి నాకు మేతగా ఏదొకటి పెడతారు. తరువాత నేను వాళ్ళని నా రూపం నుంచి బయటకు వచ్చి తెగ నరుకుతా అని ఆ దయ్యం అనుకున్న విధంగానే ఆ దయ్యం తన మాయను ఉపయోగించి ఆవు రూపంలో ఉన్న ఆ దయ్యం ఆకలి వేస్తున్నట్టుగా నటించి అంబో అంబో అని అరుపులు అరుస్తూ ఉంది. అది గమనించిన ఆ ఊరి ప్రజల్లో ఆ ఊరి పెద్ద తన పక్కన ఉన్న వ్యక్తితో ఇలా అంటున్నాడు, రంగయ్య, ఆ ఆవు చాలా ఆకలితో ఉన్నట్టుంది. భూమాత అలా ఆకలితో అరవడం మనకి మన ఊరికి మంచిది కాదు. దానికి మనం ఏదో ఒక విధంగా ఆహారం కల్పించాలి. అప్పుడైనా సరే మనం ఇటువంటి సమస్యల నుంచి మన ఊరు కూడా బయటపడుతుంది. నువ్వు వెళ్ళి ఆ పక్కన ఉన్న పచ్చగడ్డిని తీసి ఆ ఆవుకు పెట్టిరా రంగయ్య అని ఆ ఊరి పెద్ద ఆ పక్కన రంగయ్యతో చెప్పాడు. రంగయ్య, సరే గురువు గారు, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తా, ఆ ఆవుకు నేను వెళ్ళి మేత వేస్తాను అని చెప్పి ఆ రంగయ్య ఆవు దగ్గరికి వచ్చాడు. బయటకు వచ్చిన ఆ రంగయ్యను చూసి ఆ దయ్యం ఒక్కసారిగా ఆవు దేహంలోంచి తన రూపాన్ని బయటకు పెట్టింది. ఆ రూపం మొండం లేని తలగా, అదేవిధంగా తలలేని మొండంతో ఒక చేతిలో పెద్ద గొడ్డలితో ఆ ముందు ఉన్న రంగయ్యని ఒకే ఏటికి మధ్యకి అడ్డంగా నరికేసింది. అది చూసిన ఆ ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా భయభ్రాంతులు చెందారు. తరువాయి భాగంలో ఇలా ఊరిలోకి ప్రవేశించిన ఆ దయ్యాన్ని ఆ మాంత్రికుడు ఏ విధంగా తనని శిక్షిస్తాడో చూద్దాం. మాంత్రికుడు ఊరి ప్రజల క్షేమం కోసం తను చెప్పిన విధంగానే ఆ ఊరి చివరిలో ఉన్న నదిలో ఉన్న మంత్రించిన జలాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ ఆ ఊరి ప్రజలందరూ ఆ ఊరి చివరిన గృహలో దాయపడ్డారని ఆ దయ్యం ఏదో ఒక విధంగా తెలుసుకుంది. అంతేకాదు, తన రూపాన్ని ఒక ఆవు రూపంలో మార్చుకొని ఆ దేహంలోకి ప్రవేశించి ఆ గృహలో ఉన్న వ్యక్తిని తన మాయ వంచనతో బయటికి రప్పించి అతి క్రూరంగా ఆ ఊరి ప్రజల ముందే ఒకరిని చంపేసింది. చాలా ఘోరాతి ఘోరంగా నరికి మరీ చంపింది. ఇది ఎంతా తెలుసుకున్న ఊరి ప్రజల గృహలోనే చాలా భయంకరంగా అణువణువు ఎంతో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు ఆ మాంత్రికుడు తన మాయాజలంతో ఆ గృహ వద్దకు వస్తాడు. గృహ వద్దకు వచ్చిన ఆ మాంత్రికుడితో ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి జరిగిందంతా చెప్పారు. ప్రభు, మీరు ఇలా మాయాజాలం తీసుకుని రావడానికి వెళ్ళిన వెంటనే ఆ దెయ్యం ఒక ఆవు రూపంలోకి మన ఊర్లోకి ప్రవేశించి మా వద్దకు వచ్చి ఆకలి వేస్తున్నట్టు అరిచింది ప్రభు. మేము అది నిజమే అని నమ్ముకొని ఈ రంగయ్యని పంపించాను. రంగయ్యని చాలా దారుణంగా ఇక్కడే గొడ్డలతో నరికి చంపేసింది ప్రభు. మాకు ఏదో చాలా భయంగా ఉంది. మీరే ఏదో విధంగా మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటెట్టాలి ప్రభు అని ఆ ఊరి పెద్ద మాంత్రికుడితో అన్నాడు. వెంటనే మాంత్రికుడు చాలా కోపావేశంతో, ఓ ఈ మాయా దయ్యమా, నా శక్తులంటే నీకు అంత చులకనగా ఉన్నాయా? నువ్వు ఏదో రూపంలో మీ శిశువు కోసం వస్తావనే నాకు తెలుసు. కానీ నువ్వు నీ జన్మనిచ్చే బిడ్డ కోసం త్రాపత్రయపడుతున్నావని ఇంతకాలం నీ కోసం జాలిపడి వదిలేశాను. ఇప్పుడు నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి ఆ మాంత్రికుడు తన చేతిలో మాయాజాలం తీసుకొని మంత్రాలు చదువుతున్నాడు. ఓం భీం శత్రు వినాశిని, ఓం క్రీం భూత వినాశిని, ఓం భీం ఫట్ ఓహ, ఓం భీం ఫట్ ఓహ అని మంత్రం చదివిన వెంటనే ఆ ఆవు మరలా అక్కడికి ప్రత్యక్షమైంది. వెంటనే మాంత్రికుడు తన చేతిలో ఉన్న మాంత్రిక జలాన్ని ఆ ఆవు మీదకి విసిరాడు. మరుక్షణమే
ఆ ఆవు లో ఉన్న ఆ దెయ్యం యొక్క ఆత్మ రూపం బయటకు వచ్చింది. చూడడానికి చాలా భయంకరంగా తలలేని మొండంతో చేతిలో ఒక గొడ్డలితో ప్రత్యక్షమైంది. వెంటనే మాంత్రికుడు ఇలా అన్నాడు, ఓ ఈ మాయాదయ్యమా, ఇటువంటి మానవుల పైన నీ యొక్క ప్రతాపము కావాలంటే నా ద్వారా నా మంత్రశక్తిని ఎదిరించి చూడు. నువ్వు ఏ బిడ్డ కోసమైతే ఇంతగా త్రాపత్రయపడుతున్నావో ఆ బిడ్డను ఇప్పుడు నా ఉదరంలో దాచిపెడతాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఆ వ్యాపారికి ఉన్న ఆ పట్టులో ఉన్న బిడ్డని ఈ మాంత్రికుడు తన పట్టులోకి ప్రవేశం చేసుకున్నాడు. వెంటనే మాంత్రికుడు గర్భం దాల్చిన పురుషుల్లా మారిపోయాడు. అప్పుడు దయ్యంతో ఆ మాంత్రికుడు ఇలా అన్నాడు, ఓ ఈ మాయా దయ్యమా, ఇక నుంచి నీ బిడ్డ నా ఉదరములో ఉంది. నువ్వు గనక నాకు తెలియకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఊరిలో ఏ ఒక్క ప్రాణం తీసుకున్నా నీ బిడ్డను ఇప్పుడే నాశనం చేసేస్తా. నువ్వు నేను చెప్పిన విధంగానే వారం రోజుల పాటు ఈ ఊరి చుట్టూ ఎట్టి పరిస్థితిలోనే కనిపించకూడదు. నీ యొక్క బిడ్డను బయటకు తీసుకువచ్చిన తర్వాత నీ బిడ్డను నీకు అప్పచెప్పేస్తా. తరువాత ఈ చుట్టుపక్కల ఎక్కడా నువ్వు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతానంటే నీ బిడ్డను నీకు ఇచ్చేస్తా అని మాంత్రికుడు ఆ దెయ్యంతో చెప్పాడు. అప్పుడు ఆ దెయ్యం మాంత్రికుడితో ఇలా ఉంది, సరే, నువ్వు తొందరపడి నా బిడ్డను ఏమీ చెయ్యకు. నువ్వు చెప్పిన విధంగానే వారం రోజుల పాటు మీ ఊరు చుట్టూ కూడా కనిపించను. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ బోరింగ్లోకి వెళ్ళిపోతాను. దయచేసి నా బిడ్డను ఏమీ చెయ్యకు అని ఆ దెయ్యం మాంత్రికుడితో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ దెయ్యం ఆ ఊరి చివరిలో ఉన్న బోరింగ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో ఇలా అన్నాడు, ప్రజలారా, ఈ యొక్క వారం రోజులు కూడా మనకి చాలా క్లిష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ దెయ్యం యొక్క శిశువును నా గర్భంలో బంధించేశాను. ఆ గర్భం నుంచి శిశువు బయటకు రావడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మనకు గడువు ఉంది. ఆ 7వ రోజు ఆ బిడ్డ బయటికి రావగానే ఆ దెయ్యం మన ఊరి మీదకు వస్తుంది. నేను చెప్పిన విధంగా తన బిడ్డను తనకి ఇవ్వకుండా పోతే ఆ దెయ్యం నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా సర్వనాశనం చేసేస్తుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఈ బిడ్డను గనక మనం ఆ దెయ్యానికి అప్పచెపితే ఈ చుట్టుపక్కల 10 ఊర్లు కూడా ఈ దెయ్యం చంపేస్తుంది. కావున నేను దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తున్నాను. మీరందరూ తగు జాగ్రత్తగా ఉండాలి అని ఆ మాంత్రికుడు ఊరి ప్రజలతో చెప్పాడు. తరువాయి భాగంలో ఆ మాంత్రికుడు తన గర్భంలోంచి బయటకు వచ్చిన శిశువు నుంచి, అదే విధంగా ఆ శిశువు యొక్క తల్లి అయిన ఆ దయ్యం నుంచి ఈ ఊరి ప్రజలు ఏ విధంగా కాపాడడో, తన ప్రాణాలకు మించి త్యాగం చేసి ఎలా కాపాడడో చూద్దాం.